ఇంకా ఆ రోజే తెలుగు జాతి విశ్వఖ్యాతి, తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగులు ఎక్కడున్నా గర్వంగా తలెత్తుకుని తిరగాలి. కేవలం మన రాష్ట్రం మన దేశంలో కాదు, ప్రపంచంలో ఏ రంగంలో చూసినా తెలుగులు నంబర్ 1 ఉండే విధంగా మనందరం కష్టపడాలి, కృషి చేయాలి. అదే మన లక్ష్యమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడన్నా మన పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ 6 శాసనాలు మన గుండెల్లో పెట్టుకొని తీసుకోండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం, పార్టీ కోసం నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పార్టీ శాశ్వతం. నా ఆఫీసు కూడా చెప్పా, మొన్న ఒక విషయంలో వచ్చి, సార్ కొంచెం టైం ఇవ్వాలి, మీరు వారానికి ఒకరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, ఈ వారం కుదరపోవచ్చు, ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు ఉందంటే వాళ్ళకి ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీ నా సొంతలు, ప్రభుత్వం అనేది నా కిరాయి ఇల్లు, ఇది గుర్తుపెట్టుకోండి మనసులో, దాని తర్వాత మీరు మీటింగ్లు పెడితే అర్థమవుతుందని చెప్పా. వాళ్ళే వచ్చి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి పార్టీ ఆఫీస్కి తప్పనిసరిగా మనం వెళ్ళాలి సార్ అని చెప్పారు. ఇది నేను ఆ మంత్రులందరూ కూడా చెప్పా, ఎమ్మెల్యేలందరితో కూడా మేము చర్చించాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత పని ఒత్తిడున్నా కంపల్సరీ వారానికి ఒక రోజు ఈరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇంకో విషయం, అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అనేది ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసిగట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అందుకే మీరు చూస్తే విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. అమరావతి పనులు ఈరోజు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు మనం పరిగెత్తిస్తున్నాం. ఇంకా విశాఖపట్నానికి ప్రత్యేకంగా మనం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ కూడా మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. కేంద్ర సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు మనం చేయలేం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలు చిరంజీవి గారు ఆయన పరిచయం చేస్తూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని చెప్పారు. ఎన్నికల ముందల నేను ఉత్తరాంధ్ర శంకారావం కార్యక్రమం చేసేదానికి వచ్చినప్పుడు గాజువాక నియోజకవర్గానికి వెళ్ళా. ఆ నియోజకవర్గానికి వెళ్ళి అన్నగారితో, కార్యకర్తలు సమావేశం అయిన తర్వాత అన్నగారితో కూర్చుని, అన్న మీరు అందరు మాకు ఒకటి నేర్పించాలన్న. ఏంటది అన్నాడు. ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు మీరు అని అడిగారు. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉంటారు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నవ్వుతూనే ఉంటారు, చివరికి మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించినా నవ్వుతూనే సమాధానం చెప్తారు. ఆ నవ్వు ఇక్కడ ఉన్న 1000 మంది మనందరం నేర్చుకోవాలని ఈ సభాముగా తెలియజేస్తున్నా.